వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ కంప్లీట్ డీటెయిల్స్ కోసం కిందున్న లింక్స్ మీద క్లిక్ చేయండి. నా పేరు ఆర్యన్ రెడ్డి, వీడు నా ఫ్రెండ్ వెంకీ. రెడ్డి 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 కదా, బాగా చదివితే నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. నీకు దండం సమయం, నన్ను వదిలే. ఏ గీడేం చేస్తుండ్రే? మీ చేతిలో ఆ బ్యాగ్ ఏంది? ఏందే అడుగుతుంటే సపోర్ట్ చేయరు? ఏందే చౌలినిపించట్లేదా? మేడం, ఈ చదువులు నాతో అయితలేవు. మా ఊరికి పోదామని పోయినా మేడం. మరి పోయిందానివి మళ్ళీ ఎందుకు వచ్చినావే? మళ్ళా నేను చేయబట్టి మా నాయన అత్త నారాజ్ అవుతారని మళ్ళీ వెనక్కి వచ్చినా మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం ఇడిచేయండి మేడం. ఏయ్ నువ్వు నోర్మి, నువ్వేందే మధ్యలో? ఏందే ఇద్దరు కలిసి పిచ్చి పిచ్చి తమాషాలు చేస్తున్నారా? మీకేమైనా అయితే ఎవరిదో రెస్పాన్సిబిలిటీ? మా ఉద్యోగాలు రోడ్డు మీద వేద్దాం అనుకుంటున్నారా? మీకు ఇట్లా కాదే, నడవండ్రి. ఏ రావే, మీ సంగతి చెప్తా. ఏ నడవండ్రి, పారి అర్ధరాత్రి గోడలు దుక్కుతారా? పదండి పదండి, నడండి. ఏంది చూస్తున్నావేంటి? ఏయ్ నువ్వు గోడకుచ్చి అయ్యవే. ఇవాళ రాత్రి నువ్వు నిద్రపోయేదే లేదు. చూస్తున్నావేందే, గోడకుచ్చి అయ్యి. ఇంకా కిందికి. కింద పడ్డదంటే తోలు తీస్తా. చదువుకోమని హాస్టల్ పంపితే గోడలు దూకుతావా? మేడం వద్దు మేడం, ఈ ఒక్కసారి వదిలేయండి మేడం. అదేం తినలేదు, జ్వరం గిట్ల వస్తుందేమో మేడం. ఏయ్ నువ్వు నోర్మి, లేదంటే నీ ఈపు చెంది పని చేస్తా. నడిక్కడి నుంచి. బుక్కు గాని కింద పడిందనుకో, నీ తోలు ఒలిచేస్తాను. అమ్మ రామ అవుతుంది. అమ్మ వందనా వందనా లేవే. ఏ వందనా లేవే, లే. వందనా ఏమైంది? ఎట్లున్నావే? ఏయ్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇట్లానే ఉంటది. పోండి. రాక్షసులాగే ఉంది ఈ దొంగ ఉంది. పరీక్షలు అయిపోయినాక దీని సంగతి చెప్దాం. దా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం. వందనా స్నానం చేసి రాపోవే. వందనా ఇప్పుడు ఎట్లుందే? ఇప్పుడు జరంతా నయమేనే. దా టిఫిన్ చేస్తుందాం దా. నాకు ఇప్పుడేమో వద్దే. ఇవాళ హోమ్ సిక్ డే కదా, అత్తోళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినాక తింటా. వాళ్ళు వస్తారు తీయే, నువ్వు టెన్షన్ పడకు. మనం టిఫిన్ చేసొద్దాం దా. వద్దే, వాళ్ళ మీద మనసు గుంజుతాంది. అత్త వచ్చిని అందరి మీద పానం కొట్టుకుంటాంది. వందనా, మీ అత్తమ్మ వాళ్ళు చెల్లి. వందనా చిన్ని
ఎట్లున్నవే? మంచిగున్నానే. అత్త ఎట్లున్నవే అత్త? మేము మంచిగున్నామే, నువ్వెట్లున్నవే? మంచిగున్నా అత్త. 10 రోజులైతుంది మిమ్మల్ని చూడక. మేం కూడానే. నువ్వు లేకుంటే ఇల్లంతా చిన్నవైంది. నువ్వెట్లున్నావు వందనా? బాగున్నావా? మంచిగున్నా బావా. సారీనే వందనా, నా వల్లనే నువ్వు హాస్టల్కి వచ్చినావు. గదేంది బావా, నీ వల్ల నేను హాస్టల్కి వచ్చుడేంది? నేను మంచిగా చదివి నీకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నందుకే నిన్ను ఇట్లా తోలిండ్రు. నేను మంచిగా చదువుకోవడానికి వచ్చిన, గదేం లేదు. చిన్నినే నడి రాత్రి లేసి వందనా వందనా అని కలవరిస్తాందే. ఎంత బాధపడుతుందో తెలుసా? వందనా, నువ్వేం భయపడికే. ఇంకో 10 రోజులు అయిపోతే పరీక్షలు అయిపోతాయి. పా, ఇంటి భోజనం తీసుకొచ్చినాం, అందరం కలిసి తిందాం. అవునే, నీకు ఇష్టమని మటన్ కూర బగారన్నం తీసుకొచ్చినాం. అవునా? అయితే ఒక పట్టు పడదాం నడువరి. హాస్టల్లో కాకరకాయ తిని తిని నోరంతా సప్పపడ్డది. ఏందే వందనా ఇట్లా గుంజుకోపోయినావు? తింటలేవానే? అది ఆంటీ మా వార్డెను. అదేం లేదత్త, మా వార్డెన్ నేను కలవమన్నది అంతే. సరే సరే, నాకు ఆకలేస్తుంది, పాలు పోదాం. సరే రండి. వందనా, మటన్ కూర బగారన్నం కుమ్మేసే. అమ్మా, పూలకు బుక్కే అయ్యే. ఏం రోయ్, గడప దాటితేనే ప్రేమ నారా? ఇంట్లోంటే దాన్ని గడియసు తోర్వవు. నువ్వు ఆగమ్మా. ఆంటీ, చికెన్ మటన్ జబర్దస్త్ ఉంది. మా అత్త వండితే ఏం నాకలే, మస్తు ఇష్టం నాకు. నీ అమ్మ ఇక్కడ ఉప్పు లేని కూరలు తిని తిని నోరంతా సప్పబడ్డది. అది తీ బుక్క కూడా తినే, మస్తు రుచొస్తుంది. సరేనే, మీరు తింటుండని నేను పోయి వాడని కలిసి వస్తా. తినువే, తిను. నమస్తే మేడం, నేను వందన వాళ్ళ అత్తను, రమ్మన్నారంట. గదేంది మేడం, మీ కోడలికి మీ బుద్ధులు ఒకటి కూడా రాలేదు? అర్ధరాత్రి గోడలు దుక్కు పారిపోతుంది. చదువు తక్కువ, వేషాలు ఎక్కువ. అదిగో మాటల్లోనే వచ్చింది. మీరే అడుగుండ్రి. మళ్ళేమైందే వందనా? ఏమో అత్త, ఎంత చదివినా యాదికుండట్లేదు. భయమై ఏం చేయాలో తెలియక గోడ దిగి ఇంటికి పోదామని చూసిన. నాకు మాట ఇత్తివి కన్నే, మంచిగా చదువుకుంటా అంటివి కన్నే, మళ్ళెందుకు ఇట్లా చేస్తున్నావే? రాత్రి పూట గోడ దూకి పోతే ఏమైనా అయితే ఏందే? మేడం, మీ గారాబమే ఈ పిల్లని ఇట్లా తయారు చేసింది. ఫీజు దండుగా ఇంటికి తోలికిపోయి ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్పించండి, 10 పైసలైనా వస్తాయి. ఇక్కడ ఉంటే అక్షరం ముక్క చదవదు. మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడులి. మనందరం ఏమైనా పుట్టగానే టాపర్లమా? వందనాకి చేర మెమరీ పవర్ తక్కువ ఉంటుంది. అయినా మీరు ఫీజు కట్టాలనా? మేమే కదా కట్టేది. రే చంటి, పెద్దోళ్ళతో నీ గట్లనేనా మాట్లాడేది? నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా. ఏంది మేడం, మీ ఇంట్లో అందరూ ఇంతేనా? చదువు తక్కువ, యాషాలు ఎక్కువ. మేడం, మా బావని అట్లా అనుకులి. వాడు స్కూల్ టాపర్, మస్తు చదువుతాడు. నేను కాదు, వందన కూడా చదువుతుంది. తను పక్కా పాస్ అవుతుంది. మీరు దాన్ని ఆగమాగం చేయకూలి. మీరు ఏమైనా చేసుకోండి అమ్మా, నాకెందుకు? అవతల నాకు బోల్డ్ పనులున్నాయి. మీరు వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అమ్మా. పదండి. రే చంటి, ఓ దిక్కు నేను మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు ఒరుతున్నావు వాడెంతోని. చిన్నంతరం పెద్దంతరం లేదారా? మరి లేకుంటే ఏందమ్మా? తను వందన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? మా అత్తే కాదు, మా బావ కూడా బంగారమే. వందనా, వాడి పైకి ఎట్లా కనిపిస్తాడు కానీ నువ్వంటే వాడికి ప్రాణమే. నన్ను అన్నాను కానీ నువ్వు హాస్టల్కి వచ్చిన నుంచి నీ గురించి ఒక 1000 సార్లు అడిగిండు. అవునా బావా? సరే నేను పోయి ఎగ్జామ్ ఫీజు కట్టొస్తా, మీరు ఈయనే ఉండుండ్రి. వందన, ఇగోనే మ్యాథ్స్, ఇంగ్లీషు అన్ని సబ్జెక్టులలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు
ఈ బుక్లలో రాసి పెట్టిన ఇళ్ళకెళ్ళే వస్తే మంచిగా చదువుకోవే సరేనా? ఖచ్చితంగా పాస్ అవుతావు. ఇవన్నీ ఎప్పుడు రాసినావు బావా? నిద్రపోకుండా 4 రోజులు నువ్వు పాస్ కావాలని రాసిండే. బావా నా కోసం నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ముందు నువ్వు మంచిగా చదువుకో బావా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. నా గురించి నువ్వే రంది పడికే. నేను ఆల్రెడీ మంచిగా చదువుకున్నా. నువ్వు ఎట్లన్నా 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పాస్ కావాలా సరేనా? అత్తమామ నమ్మకం నిలబెట్టాలా. నువ్వు అస్సలు భయపడకు, నేను రాసిన చదువుకో 100% పాస్ అవుతావు. థ్యాంక్ యూ బావా. వందన ఒక 10 రోజులైతే పరీక్షలు అయిపోతాయి. ఇట్లా పరీక్షలు అయిపోగానే ఊరికి పోదాం, బావి కాడ ఈత కొడదాం, మొక్కజొన్న కంకులు కాల్చుకొని తిందాం, ముంజకాయలతో గీరెల బండి చేసుకుందాం, మంచిగా ఆడుకుందాం సరేనా? సరే చిన్ని, మనం వెయిటింగ్ హాల్లోకి వస్తున్నాం పా. పద. ఆంటీ ఆంటీ మీకు విషయం చెప్పాలి. హా చెప్పమ్మా తారా. నువ్వు గోడకు చేయవే. పాపం వందన పొద్దున్న లేసేసరికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆంటీ. అది ఇంకా వందనాన్ని ఎంత టార్చర్ చేస్తుందా ఆంటీ? భయమైతుంది ఆంటీ మస్తు. ఎక్కడుంది పదా? ఏంది మేడం మీరు ఇంకా పోలేదా? నా మాటిని మీ పిల్లని తీసుకొని పోండి. ఏయ్ నీకు కొంచెమైనా బుద్ధుందా? చిన్న పిల్లతోని రాత్రంతా గోడ కుర్చీ వేయిస్తావా? ఏంది రాత్రంతా గోడ గురించి ఇచ్చిందా? అసలు ఈ మనిషా డెవిలా? పదమ్మా వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేద్దాం. వద్దులే, ఇడ్చేయండి అత్త. నేను ఇప్పటి నుంచి మంచిగా చదువుకుంటా. ఒకసారి ఆ పిల్ల కాలు చూడు ఎట్లా వాసిందో. నేను కూడా ఓ స్కూల్లో టీచర్నే, కానీ నీ లెక్క రాక్షసి లెక్క బిహేవ్ చేయను. పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పాలి. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అస్సలు మర్యాద ఉండదు. ఇంకోసారి కానీ ఇలా చేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తా, జాగ్రత్త. నా మీద కంప్లైంట్ ఇస్తారా? ఇచ్చుకోండి ఇచ్చుకోండి. కూర్చోవే. తారా కొబ్బరి నూనె తీసుకురా అమ్మా. ఆ సరే ఆంటీ. చూడు కాలు ఎట్లా వాసినాయో, పాపిష్టి మొహంది. ఏం కాదులే అత్త. నువ్వు ఒక తారా కొబ్బరి నూనె ఇటీ అమ్మా. ఎక్కువ తిరగకు బిడ్డ, ఒక కాడనే కూర్చొని చదువుకో. రే పాండ్రాయిగా బస్కి టైం అవుతుంది. సరేనమ్మా. జాగ్రత్తనే వందనా, మేం పోయొస్తాం. పైలమత్త గేట్ దాకా వస్తా అత్త. వందనా ఇగోనే చాక్లెట్. ఇగోనే పైసలు. నాకెందుకు బావా? ఉంచుకోవే, నాకు బాపు మస్తిస్తాడు. తీసుకోవే. అమ్మా అది ఇవ్వే. వందనా మన భద్రకాళమ్మ గుడికి పోయినామే, తీసుకొచ్చినాం నీకోసం బొట్టు. రోజు పెట్టుకో, పరీక్షలు మంచి రాస్తావు, పక్కా పాస్ అవుతావు. నేను రాసిచ్చినే మంచిగా చదువుకో. సరే బావా. నువ్వేం ఆగం కాకు, పరీక్షలు మంచిగా రాయి. మళ్ళా పరీక్షల మధ్యలో వచ్చి చూసిపోతా, సరేనా? సరే అత్త. మీరు వచ్చేదాకా రాలేదని బాధపడ్డా, మీరు వచ్చినాక పోతున్నారని బాధపడుతున్నా. ఏం కాదు బిడ్డ, మళ్ళొస్తామని చెప్తున్నా కదా. గట్లనే అత్త. జాగ్రత్తగా ఉండు. అమ్మ తారా, మంచి చదువుకోండి, పరీక్షలు బాగా రాయండి. అసలే ఆంటీ. పోయేస్తామే. బాయ్. బాయ్ వందనా. ఏంది వచ్చేదాకా ఒత్తలేరు అంటావు, వచ్చినాక ఇట్లేడుస్తున్నావు. ఏమోనే పా.
వందనా, హాయ్ రెడ్డి. ఇదిగో మా పిన్ వచ్చింది, నీకోసం ఈ టాబ్లెట్స్ ఇచ్చింది, తీసుకో. అట్లనే ఈ బుక్లో ఎక్సర్సైజ్లు ఉన్నాయంట, ఇది చేస్తే మెమరీ పవర్ పెరుగుతుందంట, తీసుకో. థ్యాంక్స్ రెడ్డి. హే, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు? నువ్వు మంచిగా చదివి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. నువ్వు ఇంకోసారి గోడ దొంగి పోవద్దు, బాగా చదువుకోవాలి. మ్, మర్చిపోయినా, ఇగో చాక్లెట్. ఇదెక్కడిది? ఇవాళ మా అత్తోళ్ళు వచ్చిండు, మా బావ ఇచ్చిండు. ఓ, నీకు బాగున్నాడా? ఉన్నాడు. ఇవాళ మా అత్త, చిన్ని, బావ అందరు వచ్చిర్రు. సరే అయితే ఈ చాక్లెట్ కూడా తీసుకో, రాత్రికి తినచ్చు. మ్, ఆల్ ద బెస్ట్, బాగా చదువు, సరేనా? ఏ పిల్లలు అందరూ పడుకోవాలరా. అబ్బా, మీ బావ తోపులా ఉన్నాడే, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్ చేసి ఇచ్చాడు. మా అత్త లెక్కనే మస్తు టాలెంటెడ్ మా బావ. మీ వాళ్ళతో చెప్పి నన్ను తిట్టిస్తావా? ప్రిన్సిపల్ సార్కి చెప్పి కంప్లైంట్ ఇప్పిస్తావా? చదువే చదువు, నువ్వు ఎలా చదువు పాస్ అవుతావు నేను చూస్తాను. సర్లే, పొద్దున చదువు. సరే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తారా, మా బావ ఇచ్చిన బుక్స్ కనపడతలేవే. ఆడనే ఉంటాయే చూడు. తారా, ఎక్కడనే నా బుక్స్? నాకు కూడా తెలియట్లేదే. మేడం మేడం, నా బుక్స్ కనిపించట్లేదు మేడం. ఏంది ఇదో కొత్త రకం డ్రామానా? ఆయన నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? మీ అత్తనో మీ బావనో అడుక్కో వెళ్ళి. ఆయన కుక్కలో ఎలకలో ఎత్తుకుపోయి ఉంటే వెళ్ళి ఎత్తుక్కో. నాతోనే పెట్టుకుంటా. ఏంటి ఇది? ఎల్లుండే ఎగ్జామ్స్, ఇప్పుడు నా బుక్స్ కనపడతలేవు. ఇప్పుడు నేను ఎట్లా చదవాలి? ఎట్లా పాస్ కావాలి? వందనా, మా బావ ఇచ్చిన బుక్స్ కనిపిస్తలేవే. మీలో ఎంతమంది 7th బోర్డ్ ఎగ్జామ్స్ ఏ స్కూల్లో రాశారో కింద కామెంట్ పెట్టండి. అలానే మరిన్ని జూనియర్ వరంగల్ వందన ఎపిసోడ్స్ కోసం ద మిక్స్ బై వైరల్ సబ్స్క్రైబ్ చేసుకో. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఉంటామల్లా. PYSICS. అది నీ చదువు. అసలు ఏం చదువుతున్నావు నువ్వు? ఏయ్, నిన్నే అడిగేది. చదువుతానా టీచర్, కానీ ఏం గుర్తుంటలేదు. ఇట్లా చదివితే అట్లా మర్చిపోతానా? ఏంది తమాషాలు చేస్తున్నావా? ఏదో మీ అత్త ప్రిన్సిపల్ సార్ని రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం బోర్డు ఎగ్జామ్ రాయడానికి నీకు పర్మిషన్ ఇచ్చారు.